ఇదైతే చూసుకున్నాము. కొంగలా చూసుకొని ఇన్ని వచ్చి అయితే మళ్ళీ మేము బొగతా వెళ్తున్నాం. బొగతా అయితే ఇది మనకు మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. జస్ట్ మనకు ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉండదు డిస్టెన్స్ వాకేబుల్ ట్రెక్కింగ్. అండ్ ఇక్కడ ఎవరైనా కానీ వెళ్ళొచ్చు, ఆల్ ఏజ్ గ్రూప్స్. అఫీషియల్గా ఉంటుంది అనమాట ఇది బొగతా వాటర్ ఫాల్స్. హలో గైస్, వెల్కమ్ టు మహేష్ వ్లాగ్స్. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి తెలంగాణ నయాగరాగా పిలువబడే బొగతా వాటర్ ఫాల్స్. ఈ బొగతా వాటర్ ఫాల్స్ మన తెలంగాణలోని ఏటూరు నాగరం ఫారెస్ట్లో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ న్యాచురల్ వాటర్ ఫాల్. ఈ బొగతా వాటర్ ఫాల్స్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో ఉంది. హైదరాబాద్ నుండి 280 కిలోమీటర్స్ అండ్ వరంగల్ నుండి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంది. హైదరాబాద్ నుండి ప్లాన్ చేస్తే మాత్రం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. 5 to 6 అవర్స్ జర్నీ అయితే టైం పడుతుంది. మూలుగు నుంచి మనం ఏటూరు నాగరం నుంచి ఇటు వచ్చే రూట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మేము ఇక్కడికైతే రీచ్ అయినాము. బొగతా వాటర్ ఫాల్స్ చూస్తున్నారు కదా, ఇది మనకు వచ్చేసి ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది మనకి. సో ఈచ్ పర్సన్కి 30 రూపీస్ అండ్ మోటార్ వెహికల్ ఏదైనా ఉంటే దానికి 50 రూపీస్, బస్ ఏదైనా వస్తే దానికి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రీ టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM వరకు ఉంటుంది. సో ఇక్కడ ఇదైతే అఫీషియల్ అనమాట. మొత్తం ఇక్కడ ఈ మనకు ములుగు డిస్టిక్లో ఉన్న వాటర్ ఫాల్స్లో ఈ బొగతా వాటర్ ఫాల్స్ ఒక్కటే అఫీషియల్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా. గైస్, బొగతా వాటర్ ఫాల్స్ వచ్చేసిన నేను 9 o'clock నుంచి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది. ఇప్పుడు 9:30 అవుతుంది. ఎర్లీగానే వచ్చేసినాం మేము. చూస్తున్నారు ఇది అంతా పార్కింగ్ ఏరియా. సో ఇంట్లో ఎంట్రీ టికెట్ వచ్చేసి ఈచ్ పర్సన్ కి 30 రూపీస్ అండ్ వెహికల్ పార్కింగ్ కోసం అయితే 50 రూపీస్ ఛార్జ్ చేసిరు. అండ్ ఇక్కడ మనకు ఈ బొగతా వాటర్ ఫాల్ ఒక్కటే అంటే అఫీషియల్ గా ఉంటది అనమాట. లైక్ మనకు ఇవన్నీ మెయింటెనెన్స్ కానీ, ఎంట్రీ టికెట్, కార్ పార్కింగ్ ఇవన్నీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ తరఫు నుంచి అయితే అఫీషియల్ గా ఉంటది. అండ్ ఇక్కడికి ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా రావచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అందరు కూడా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇంకా ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవి వచ్చేసి కొన్ని సీక్రెట్ వాటర్ ఫాల్స్ అండ్ రిస్కీ వాటర్ ఫాల్స్ కూడా, అవిటికి మాత్రం పర్మిషన్ ఇయ్యరు. సో బొగతా అయితే ఆల్ ఏజ్ గ్రూప్స్ రావచ్చు, అందరు కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు బొగతా వాటర్ ఫాల్స్. మ్యాప్ షోయింగ్ ద లేఅవుట్ ఆఫ్ బొగతా వాటర్ ఫాల్స్. ఇక్కడ మ్యాప్ కూడా చూడొచ్చు బొగతా వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, యు ఆర్ అండర్ CCTV సర్వైలెన్స్. సో ఇక్కడ ఈ గేట్ కనిపిస్తుంది కదా, గేట్ నుంచి మనం లోపలికి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. లోపలికి రండి, మీకు చూపడతాం బొగతా అంటే ఏంది మనం చూపడతాం. సో ఇప్పుడు మనం ఈ గేట్ లోపలికి అయితే ఎంటర్ అయినాం కదా, మనకి ఇట్లా ముందు ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇంకో ఈ రూట్ లో మనకు ఒక 300 మీటర్స్ ఉంటుందంట. 300 మీటర్స్ వాక్ చేయొచ్చు. చూస్తున్నారా రోడ్ ఎంత సాఫ్ట్ గా ఉంది, స్మూత్ ఉంది. అంటే మనకు ఎలాంటి ట్రెక్కింగ్ అనేది అయితే ఏముండదు. సో ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా అందరు కూడా రావచ్చు. ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నా కూడా రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ దాకా పోవచ్చు అందరు కూడా. ఇప్పుడే వస్తున్నాయి, ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిన వాటర్ అక్కడ ఉంటుంది ముందు మనం పోయిన తర్వాత ఆడ అక్కడ ఉంటది. అట్లా పెద్దగా ఉంటది మొత్తం. వాటర్ ఫాల్ అయితే హెవీ ఉంటది. ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా 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 దుంకాలి. అసలు మనం ఆడ దుంకి ఈత కొడితే హైలైట్ ఉంటది. ఎంత రారా రారా ఎంతసేపు రా నువ్వు. మనం పార్క్ చేసిన ఏరియా నుంచి వాటర్ ఫాల్ రీచ్ అవ్వడానికి మనకు ఒక 300 మీటర్స్ అయితే వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నీట్ గా ఉంది. రోడ్ కూడా కంప్లీట్ గా ఉంది. వాచ్ టవర్ ఉంది ఇక్కడ. సో ఈ టవర్ అయితే ఎక్కుతున్నాం అనమాట వ్యూ పాయింట్ కోసం. యాక్చువల్లీ వ్యూ పాయింట్ ఇక్కడ వ్యూ పాయింట్ టవర్ అయితే ఎక్కుతున్నాం మేము పైకి. ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుంది అనమాట. బొగతా వాటర్ ఫాల్స్ కి 100 మీటర్స్ ముందు రైట్ సైడ్ లో ఈ టవర్ అయితే ఉంటుంది. ఇది ఎక్కితే మనకు వ్యూ పాయింట్ అయితే చాలా మస్తు కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా పైనుంచి వ్యూ. చాలా మంది అయితే ఎక్కరు. మీరు వచ్చినప్పుడు ఇది డెఫినెట్ గా ఒకసారి ఎక్కండి. పైనుంచి అయితే వాటర్ ఫాల్ కిరాగా కనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్ వ్యూ. బొగతా వాటర్ ఫాల్స్ చూసిన వ్యూ అవసరం ఉంది నుంచి. బొగతా వాటర్ ఫాల్ అయితే అఫీషియల్ గా ఉంటది కాబట్టి ఇక్కడ మనకు అన్ని ఇక్కడ చూడొచ్చు. వాష్రూమ్స్, టాయిలెట్స్, అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి.
వీకెండ్స్లో ఫ్యామిలీతోని డే అవుట్ ప్లాన్ చేస్తే ఈ బొగతా వాటర్ ఫాల్ ప్లాన్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మంచి పిక్నిక్ స్పాట్ కూడా ఇది. ఫ్యామిలీతో వచ్చి మంచి ఇక్కడ నేచర్లో ఈ వాటర్ ఫాల్ చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈత రాని వాళ్ళు నీటిలో దూకకూడదు. డు నాట్ ఎంటర్ ద పూల్ అన్లెస్ యు ఆర్ ఏ స్విమ్మర్ అని ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది చిన్నపిల్లల కోసం కూడా ఇది పెట్టింది ఇక్కడ. సో అంటే ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా ఇవన్నీ సూటబుల్. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. సో సపరేట్గా ఒక చిన్న పూల్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మీరు టైం స్పెండ్ చేయొచ్చు, వాటర్లో ఆడుకోవచ్చు. అంటే అందరికి ఎట్లుంటుంది అంటే ఇంత దూరం వచ్చినా వాటర్ ఫాల్ చూద్దామని వాటర్లో దిగనీయకపోతే డిసప్పాయింట్ అవుతారు కదా. సో అందుకని ఇక్కడ సపరేట్గా ఇక్కడ ఒక పూల్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇది వ్యూ వాటర్ ఫాల్, బొగతా వాటర్ ఫాల్స్. తెలంగాణ నయాగరా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇన్ అవర్ తెలంగాణ. చూస్తున్నారు కదా వాటర్ అసలు ఎంత ఫ్లో ఎట్లా వస్తుందో, అసలు ఆసమ్ ఉంది ఇక్కడ వ్యూ. కానీ మస్తు థ్రిల్లింగ్గా ఉంది. ఈ మాన్సూన్ సీజన్ కదా, వాటర్ ఫ్లో అయితే చాలా ఉంది. సో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది వ్యూ అయితే ఇక్కడ. ఈ బొగతా వాటర్ ఫాల్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ ఫోటో షూట్స్కి ఇట్లా చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. చూస్తున్నారు కదా, మేము వెళ్ళినప్పుడు ఏదో షూట్ నడుస్తుంది ఇక్కడ. డ్రోన్ చూడొచ్చు మీరు. వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది. మాన్సూన్ సీజన్లోనే ఇక్కడికి విజిట్ చేస్తే మనం చాలా బాగుంటుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో ఎంత వెడల్పు వస్తుందో, చాలా బాగుంటుంది మాన్సూన్ సీజన్లో. ఎస్పెషల్లీ రెయినీ సీజన్ వస్తేనే ఇంకా మనం ఈ వ్యూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బొగతా వాటర్ ఫాల్స్ వెడల్పు వచ్చేసి 200 మీటర్స్ ఉంటుంది అనమాట మాన్సూన్ సీజన్లో. ఇది మన తెలంగాణలోనే సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్. అండ్ ఈ బొగతా వాటర్ ఫాల్స్ హైట్ వచ్చేసి 30 ఫీట్స్. ఇక్కడ పబ్లిక్ కోసం అయితే చిన్నగా పూల్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి డెప్త్ ఒక 3 to 4 ఫీట్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కానీ అందరూ కూడా ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏదైతే వాటర్ ఫ్లో వస్తుందో అటు మాత్రం పోవద్దు. ఇక్కడ మాత్రమే ఎంజాయ్ చేయాలి, ఇక్కడ మాత్రమే ఆడుకోవాలి. అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం వాటర్లో ఆడుకొని, దిగి వాటర్లకి. చూస్తున్నారు కదా మన తెలంగాణ నయాగరా బొగతా వాటర్ ఫాల్స్ యొక్క అందాలు. అసలు వాటర్ ఫ్లో అయితే చాలా ఉంది. సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది రెయినీ సీజన్లో, ఈ మాన్సూన్ సీజన్లో 200 మీటర్స్ వెడల్పుతో ఈ వాటర్ ఫాల్ అయితే పడడం జరుగుతుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ బొగతా వాటర్ ఫాల్స్ బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి జూలై టు అక్టోబర్. పీక్ సీజన్ వచ్చేసి ఒక 2 months ఉంటుంది, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. సో ఆ టైంలో మీరు ప్లాన్ చేయండి, ఇంకా మీరు ఈ ఒక వాటర్ ఫాల్ని కంప్లీట్గా ఆస్వాదించవచ్చు. గైస్ చూసినారు కదా బొగతా వాటర్ ఫాల్స్ మన తెలంగాణ నయాగరా. మరి మీరు కూడా ఈ వీకెండ్ కానీ ఎప్పుడన్నా ప్లాన్ చేయండి మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తోని. సో చాలా బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇది, మన తెలంగాణ నయాగరాగా పిలువబడుతుంది. చూసినారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ నేచర్, ఆ వాటర్ ఫాల్స్ అన్నీ కూడా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ ఫ్యామిలీతోనే. అండ్ ఒక పిక్నిక్ స్పాట్ కూడా ఇది. సో మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అయితే ప్లాన్ చేయండి. అండ్ ఐ హోప్ నా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. మరి లేట్ ఎందుకు, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. మీకోసం ఇంకా మన తెలంగాణలో ఉన్న మరిన్ని వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫ్రెండ్స్ బొగతా వాటర్ ఫాల్ అయితే చూసినారు కదా, ఎంజాయ్ చేసినాం. వాటర్లో కూడా దిగొచ్చు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
మల్లూరు శ్రీ హిమాచల లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాము. అక్కడ వచ్చేసి మార్నింగ్ 8 to 12 అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి 3 to 5 ఉంటుంది దర్శనం. సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బొగతా నుంచి మధ్యలో లంచ్ చేసుకొని 3 వరకు అయితే మల్లూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే రీచ్ అవుతాము. సో స్టే ట్యూన్డ్. ఇంకా టెంపుల్ గురించి ఇంకా డీటెయిల్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్.